భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేయాలా? భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే వీళ్ళ బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటారు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ రాత్రి కలుస్తారు. ప్రతిరోజు కాకుండా వారంలో కనీసం 2-3 సార్లు అయినా కలవడం జరుగుతుంది. రాత్రిపూట వాళ్ళు కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి? ఎలాంటి పనులు చేయాలి? దీపారాధన చేయవచ్చా? స్నానం చేయకుండా బయటకి వెళ్ళవచ్చా? అలాగే బెడ్షీట్లు కానీ మంచంపై ఉన్న పక్క దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా? కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా? అలాగే ఇంట్లో తిరగవచ్చా అనే చాలా డౌట్స్ అందరి మనసులో మొదలవుతూ ఉంటాయి. కొత్తగా పెళ్ళి అయిన భార్యాభర్తలు కానీ ముందే పెళ్ళి అయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి అనే దానిపై అంతగా అవగాహన ఉండదు. భార్యాభర్తలు కలిసిన నెక్స్ట్ డే ఉదయం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంట్లో మొత్తం అలా తిరగడం కానీ లేదా అదే డ్రెస్ వేసుకొని ఉండటం కానీ అస్సలు చేయకండి. అలాగే వంట చేయడం అనేది కూడా అస్సలు చేయకూడదు. అలా చేస్తే అది పాపంగా పరిగణించబడుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఇంట్లో కటిక దరిద్రాన్ని తెచ్చిపెడతాయి. అందుకని తప్పనిసరిగా దంపతులు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మొదట మనం చేయవలసిన పని స్నానం. బయట బాత్రూమ్ ఉన్నవారు బయట వెళ్ళి స్నానం చేయాలి. లేదా బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే అదే రూమ్లో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళు నిత్య పూజ చేసుకోవాలి అనిపించిన ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలా అన్న భావనతో పూజ చేయడం మానుకుంటారు. కొంతమంది రాత్రిపూట ఆ పని చేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు. అది చాలా తప్పు. నిజానికి పూజ అనేది ఇంట్లో పెద్ద చేస్తుంటారు. పెద్ద అంటే భర్త కావచ్చు, భార్య కూడా కావచ్చు. ఎక్కువగా భర్తే పూజ చేయాల్సి ఉంటుంది. ఆయనే ఇంటి యజమాని కాబట్టి. మగవారికి ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అనే నియమం ఉంటుంది. కానీ ఆడవాళ్ళకి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే పూజ చేయాలి అంటే తప్పకుండా తలస్నానం చేయాలా అనే డౌట్. ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన పూజలు ఉంటాయి కదా, అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కానీ లేదా ముడుపు కట్టడం కానీ పండగల సమయాల్లో అలా కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం తలస్నానం చేసి పూజ చేయాలని పండితులు చెప్తున్నారు. అలాగే మీరు ప్రత్యేకమైన పూజ ఫలాన్ని ఇన్ని వారాలు అని ఏదైనా పూజ సంకల్పించుకొని చేస్తున్నప్పుడు కానీ, అలాగే కొంతమంది మంగళవారాలు, సోమవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఇలా ఒక్కో వారం ప్రత్యేకంగా ఆ రోజు మీకు ఇష్టమైన దేవుడికి పూజ చేసుకొని ఒంటిపూట పూజనం చేస్తారు కదా. సో అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తలస్నానం చేసుకొని మిగిలిన రోజుల్లో మామూలుగా ఒంటి స్నానం చేస్తే సరిపోతుంది. తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చేయనక్కర్లేదు. ఎందుకు ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలంటు స్నానం చేయాల్సిన అవసరం లేదు అన్న నియమాన్ని పెట్టారంటే ఆడవాళ్ళ పాపిట్లో ఎప్పుడూ కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెప్తారు. ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్లే అని అర్థం. అందుకని చాలామంది ఆడవాళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదని చెప్తారు. స్త్రీలు 10 రోజు స్నానం అవ్వగానే తప్పనిసరిగా పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలను కానీ తాకడం అస్సలు చేయకండి. దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకొని అలాగే భగవంతుడికి నమస్కరించుకొని పక్కకు జరిగేయండి. దేవుడి గది అనేది కొంతమందికి సపరేట్గా ఉంటుంది, కొంతమందికి హాల్లో, మరికొంతమందికి కిచెన్లో ఉంటుంది. అది కూడా ఈశాన్య మూలే ఉంటే చాలా మంచిది. బెడ్రూమ్లో అయితే దాదాపు దేవుడి గది ఎవరు పెట్టుకోకూడదు కూడా. సపరేట్గా కిచెన్లో దేవుని గది ఉన్నప్పుడు ఆ కిచెన్ వరకు మాత్రం తుడుచుకోండి. లేదు హాల్లో ఉంటే హాల్ వరకు మాత్రం క్లీన్ చేసుకొని పూజ చేసుకోవచ్చు. కానీ ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకొని అప్పుడు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి. అలాగే అందరికీ వచ్చే ఇంకొక డౌట్ ఏమిటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా లేదా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా అని. భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే అలా ఇల్లు మొత్తం తిరగకూడదు. అలా తిరిగితే దానిని మైలు అంటారు. అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి. అలా కాకుండా ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసినా చేయకపోయినా ఒకటే అవుతుంది. అందుకని స్నానం చేయకుండా అస్సలు అలా తిరగకూడదు. మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులు అన్నీ కూడా నీట్గా తుడిచి క్లీన్ చేసుకోవాలి.
మరి అలా క్లీన్ చేసేటప్పుడు డోర్ మ్యాట్స్ని ముట్టుకుంటాం కదా. మనం డోర్ మ్యాట్స్ని ముట్టుకున్నా పర్వాలేదు. స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచి తర్వాత పసుపు నీళ్లు కలిపి ఫస్ట్ మన పైన చల్లుకొని ఆ తర్వాత ఇంటి మొత్తం ఆ పసుపు నీళ్ళు చల్లి అప్పుడు పూజ చేసుకోవాలి. వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పసుపు నీళ్ళు చల్లుకొని పూజ చేసుకుంటే మరీ మంచిది. ఇంకా అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏమిటంటే బెడ్ మీద ఉన్న బెడ్షీట్ కానీ దుప్పట్లు కానీ ప్రతిరోజు క్లీన్ చేయాలా అని. మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళైతే ప్రతిరోజు బెడ్షీట్స్ని ఉతకనక్కర్లేదు. అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు. ఆ బెడ్షీట్ని తీసేసి ఫోల్డ్ చేసి ఒక పక్కన పిల్లో కింద కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఉతికిన బెడ్షీట్ని బెడ్ పైన వేసుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కదా, మరి వాళ్ళకు డ్రెస్ కూడా మార్చాలని డౌట్ ఉండవచ్చు. పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడూ కూడా భార్యాభర్తలు కనవడం అనేది అస్సలు చేయకూడదు. అది చాలా చాలా తప్పు. అలా చేస్తే మన పిల్లలకి చాలా నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు సరిగ్గా మాట వినకపోవడం, సరిగ్గా చదవకపోవడం, బాగా సతాయించడం, బాగా తగ్గిపోవడము, అలాగే అనారోగ్యము లాంటివి రావటం పిల్లలకు జరుగుతాయి. పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు భార్యాభర్తలు పిల్లల పక్కన ఎప్పుడూ కూడా అలాంటివి అస్సలు చేయకూడదు. అలా చేస్తే పాపం కూడా. అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తలస్నానం చేసి మళ్ళీ ఇంటిని క్లీన్ చేస్తూ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ కానీ లేదా కాళ్ళతో తుడిచిన డోర్ మ్యాట్స్ కానీ ముట్టుకొని ఆ తర్వాత పూజ కానీ వ్రతం కానీ చేయాలంటే ఎలా అని డౌట్ వస్తుంది. అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా నీటితో స్నానం చేసేసి అంటే సబ్బుతో రుద్దుకోకుండా జస్ట్ నీళ్ళతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకొని మీరు వేసుకున్న డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత తల స్నానం చేయొచ్చు. అలాగే ఇంకొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో మీకంటూ ఒక సపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూమ్లో నుంచి బయటకు రావాలి. స్నానం చేయకుండా అసలు ఇంట్లో తిరగకూడదు. ఆ గదిలో నుంచి బయటకి కూడా రాకూడదు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలతో పాటు మనకి వారం మొత్తంలో లక్ష్మీవారం అంటే శుక్రవారం, గురువారం, అలాగే శనివారం ఈ 3 రోజులు కూడా ఇల్లు మొత్తం నీట్గా ఉండేలా చూసుకోండి. అలాగే మాంసాహారం తిన్నప్పుడు నెక్స్ట్ డే తప్పనిసరిగా తలస్నానం చేయాలా అనే డౌట్ కూడా చాలామందికి వస్తుంది. మాంసాహారాన్ని తిన్నప్పుడు కూడా నెక్స్ట్ డే మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికి అయితే తలస్నానం చేయక్కర్లేదు. మామూలు ఒంటి స్నానం చేస్తే సరిపోతుంది. ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు అలాగే దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి అని పండితులు చెప్తున్నారు. సో ఇదండి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇంట్లో నిత్య పూజ చేసుకునే వాళ్ళు పాటించవలసిన చిన్న చిన్న నియమాలు.